అందరికీ నమస్కారం అండి. ఏబీసీ రుచులకి స్వాగతం. ఈరోజు మనం రోస్టెడ్ బాదం చేయబోతున్నాము. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా మనం ఒక గ్లాస్తో బాదం తీసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. దీనికి సరిపడ ఉప్పు అంటే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్, ఇవన్నీ మునిగే విధంగా వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ తీసుకొని ఇదంతా ఇట్లా కలిపేసుకోవాలి. తర్వాత కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దీనిపైన ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలండి బాదంని. 4 గంటలు అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, ఇలా నానిపోయిన బాదము. ఇప్పుడు ఈ నానిన బాదాన్ని ఒక ప్లేట్ తీసుకొని మనం ఇట్లా వెడల్పుగా ప్లేట్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇట్లా వేసేసుకొని ఫ్యాన్ కింద అయితే ఒక 4 గంటలు ఆరబెట్టుకోవాలండి. బయట ఎండలో అయితే 1 గంట ఆరబెట్టుకోవాలి. మనకు తెలిసిపోతుంది కదా పొడి పొడిగా, అంతవరకు ఆరబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా ఆరిపోతాయి అన్నమాట. కలర్ చేంజ్ అయింది చూడండి. ఫ్యాన్ కింద అయినా పెట్టొచ్చు, ఎండలో అయినా పెట్టొచ్చు. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాండీలో ఇప్పుడు మనం ఈ బాదం వేసుకోవాలి. ఇదేంటంటే సిమ్లోనే పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు వేయించుకుంటూ ఉండాలండి. మనకి తెలిసిపోతుంది, వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. కలర్ కూడా ఇట్లా ఈ బాదం పైన కొంచెం బ్లాక్గా వస్తుంది. అప్పటి వరకు మనం ఈ బాదాన్ని ఇట్లా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు బాదం ఒకసారి చూద్దాము. కొంచెం లైట్గా వేగిని, ఇంకొంచెం సేపు మనం వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకుందాము. చూడండి, ఇందాకటి కన్నా ఇప్పుడు కలర్ మారినాయి కదా, ఇలా వేయించుకుంటే బాదం సరిపోతుంది. అట్లా బ్లాక్గా వచ్చింది చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన బాదాన్ని ఒక ప్లేట్ తీసుకొని మనం ఇవి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకున్న తర్వాత బాగా ఆరబెట్టుకోవాలండి బాదాన్ని. ఇవి తినేటప్పుడు ఆరిపోతేనే బాగుంటాయి అన్నమాట. ఇలా ఒక ప్లేట్లో వేసుకుందాం మనం బాదం మొత్తం. అంతేనండి, మనకి సింపుల్గా రోస్టెడ్ బాదం విత్ సాల్ట్తో రెడీ అయిపోయింది. చాలా బాగుంటాయండి ఇవి. ఇప్పుడు మనం మామూలుగా పిల్లలకు పెడితే బాదం తింటారా అండి? తినరు కదా, నానేసి పెట్టినా తినరు. ఇలా కనుక ట్రై చేస్తే కొంచెం క్రిస్పీగా సాల్ట్ తగులుతూ చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఆన్ చేస్తే అందులో ఆప్షన్లో ఆల్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.